హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం చాలా డిఫెన్స్లో పడిపోయింది. ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అంటే అందులో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి ఒక విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా భారీ డ్యామేజ్ అనేది జరుగుతోంది. ప్రపంచంలో ఉన్న యావత్ హిందువులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అన్నది కేవలం హిందువులనే కాదు, లేకపోతే కూటమి ప్రభుత్వంలోనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అనేక మంది హిందువులు కూడా వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది ఇది ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా జరిగిందని వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో కొంత ఈ డ్యామేజ్ అనేది జరగడం ఆగుతుంది. లేదు దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తే మటుకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి హిందువులందరూ కూడా దూరం అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కాదు కానీ ఎంతో కొంత శాతం అయితే దూరం అయ్యే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్క హిందువు చాలా పవిత్రంగా భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కావచ్చు, లేకపోతే అక్కడ అన్న ప్రసాదాన్ని కావచ్చు, లేకపోతే లడ్డూని కావచ్చు, చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్రతలో కూడా కల్తీ చేశారు అంటే నిజంగా వాళ్ళు జీర్ణించుకోలేరు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వైఎస్ జగన్ గారు కావచ్చు, లేకపోతే వైసీపీ లీడర్స్ కావచ్చు, దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టడం ఇన్ ద సెన్స్ అసలు అందులో ఎలాంటి కల్తీ నెయ్యి కలవలేదు అనే ఒక ప్రూఫ్స్ తోటి బయటికి రావాలి. ఇప్పుడు అలా ప్రూఫ్స్ తోటి బయటకు వచ్చి దాన్ని ఖచ్చితంగా ఈ ఇష్యూని కనుక ఫుల్ స్టాప్ పెట్టగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు తప్ప దీన్ని కనుక అలాగే ప్రొలాంగ్ చేస్తే భారీ డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్ బయట పెట్టేసింది ఆల్రెడీ. సో ఇది జరగలేదు అని చెప్పేసి వీళ్ళు నిరూపించుకోవాలి. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువుకి వాళ్ళు క్షమాపణ చెప్పి దీని ప్రాయశ్చితం కూడా వాళ్ళు ఏదో చేసుకోవాలి. అప్పుడే హిందువులందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముతారు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు వైఎస్ జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారు, ఈ అంశంలో నిజంగా వ్యతిరేకిస్తున్నారా అన్నది ఒక్కసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లయితే, ముందుగా ఇవాళ రోజా గారు తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ ఏంటంటే ఇది మీరు చూసుకోవచ్చు. ఇది యూట్యూబ్ ఛానల్లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. బీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని చెప్పేసి వైఎస్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెట్టింది. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం 74% ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు 74% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే బాగుంది అని చెప్పేసి ఓటేశారు. అండ్ వైఎస్ జగన్ గారి పరిపాలనలో కేవలం 26% మాత్రమే ఓటేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, రోజా సెల్వమణి గారి అంటే రోజా గారి అఫీషియల్ ఛానల్ని ఫాలో అయ్యేది మ్యాక్సిమం 99% వైఎస్ఆర్సీపీ అభిమానులే ఉంటారు. సో ఆ అభిమానులు కూడా జగన్ గారికి ఓటు వేయలేదు. అభిమానుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి లేకపోతే చంద్రబాబు గారికి ఓటేశారు. 10,000 ఓట్లు వచ్చాయి. 10,000 ఓట్లలో కూడా 74% అంటే 7,000 మందికి పైగా కూటమి ప్రభుత్వానికే జే కొట్టారు, చంద్రబాబు నాయుడు గారికే జే కొట్టారు. సో ఆమె ఫాలోవర్స్లో 99% వైఎస్ఆర్సీపీ నాయకులే ఉంటారు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టారు. ఇక ఇంకో క్వశ్చన్ కూడా ఆమె అడిగింది. ఏంటి, తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మొత్తం 45K ఓట్స్ వచ్చాయి. ఇది 11 అవర్స్ ఎగోది. ఇది ఇంతకుముందు వచ్చిన అంశం. ఇది 45K ఓట్స్ అనేవి వచ్చాయి.
అంటే 45,000 ఓట్లు వచ్చాయి. ఈ 45,000 ఓట్లు గాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తిరుమల లడ్డు కల్తీలో తప్పెవరిది? క్వశ్చన్ తప్పెవరిది అంటే 71% మంది వైఎస్ జగన్ గారిదే తప్పు అని చెప్పేసి ఓటింగ్ చేయడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పు అని చెప్పేసి 21% ఓటింగ్ వేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి తప్పు వచ్చేసి 8% అని చెప్పేసి కొందరు ఓటేశారు. ఈ 45,000 ఓటింగ్స్లో కూడా వైఎస్ జగన్ గారిదే తప్పు, 71% ఆయనదే తప్పు అని చెప్పేసి ఓటేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులే, బయట వాళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే రోజా గారిని సబ్స్క్రైబ్ చేసుకునేది, రోజా గారిని ఫాలో అయ్యేది ఎక్కువగా కూడా వైఎస్ అభిమానులే ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు ఉంటారు, అండ్ ఆర్కే రోజా గారి అభిమానులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళలో కూడా ఇటేమో పరిపాలనలో ఎవరు బాగుందంటే చంద్రబాబు కోటేశారు, ఎవరిది తప్పు అని చెప్పేసి ఇందులో క్వశ్చన్ చేస్తే జగన్ గారిదే తప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా జగన్ గారిదే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమైంది ఏంటది, తిరుమల తిరుపతి లడ్డు అంశం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు అభిమానులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇదే కనుక ఇలాగే కొనసాగితే ఇంకా భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సో ఇది అఫీషియల్ పేజ్లో రోజా గారు పెట్టిన పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్ పెట్టారు, దాని తర్వాత ఏమైందో ఏమో కానీ మొత్తానికి ఈ పేజ్ ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటుందో దాని పేరు మార్చేశారు. ఆర్కే రోజా ఫ్యాన్స్, ఇది ఇలా ఆర్కే రోజా ఫ్యాన్స్ అని చెప్పేసి కూడా పేరు మార్చడం జరిగింది. సో అంటే నేను అంటున్నానంటే ఇప్పుడు కొందరు అనొచ్చు, ఇది రోజా గారు ఎందుకు పెడతారు ఇలాంటి పోల్స్, యూట్యూబ్లోకి వెళ్ళి ఆమె పోల్ పెట్టేంత టైం ఉంటుందా అని చెప్పేసి. బట్ ఇది రోజా గారి ఛానల్, ఏది పోస్ట్ పెట్టినా సరే ఖచ్చితంగా ఆమెకే సంబంధం ఉంటుంది. ఎవరు మెయింటెనెన్స్, ఎవరు బయట వాళ్ళు ఎవరు చేస్తున్నా సరే ఖచ్చితంగా దానికి ఆమెకే సంబంధం ఉంటుంది, ఇలా ఆ ఛానల్లో ఏం పోస్ట్ చేసినా సరే. సో ఇలా రోజా గారి పోస్ట్లోనే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంతగా వ్యతిరేకిస్తుంటే ఇక తెలియని బయటున్న కార్యకర్తలు, బయటున్న అభిమానులు ఇంకెంత వ్యతిరేకిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పటికైనా ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అనేది చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇది సో ఐదర్ తిరుమలలో తప్పు జరిగింది అని నిరూపితమైతే దానికి పాశ్చితంగా వీళ్ళు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ తప్పు జరగలేదు, మేము చేయలేదు అని అనుకుంటే దాని తగ్గట్టుగానే ప్రూఫ్స్, ఎవిడెన్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. అప్పుడే ప్రతి ఒక్క హిందువు దీన్ని నమ్ముతారు. సో మొత్తానికి చాలా ప్రకంపనలే సృష్టిస్తోంది ఈ అంశం అనేది, ఈ తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించింది. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఈ అంశం ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డూ అంశం ఉంది కదా, ఇష్యూలో నిజంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను, ఎవరిది తప్పు ఎక్కువ అన్నది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.